ఓకే, చూడండి క్వశ్చన్. ఏ మ్యానుఫ్యాక్చరర్ ఫిక్సెస్ హిస్ సెల్లింగ్ ప్రైస్ at 30% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ ఆర్ ద కాస్ట్. ఇప్పుడు ఏం చేశాడంటే తన కాస్ట్ ప్రైస్ కంటే 30% ఎక్కువ పెట్టాడు సెల్లింగ్ ప్రైస్. ఇదిగోండి, దిస్ ఇస్ సిపి వీఆర్ టేకింగ్ అండ్ దిస్ ఇస్ ఎస్పి, అంతేగా. అంటే ఇది 100 అయితే దిస్ విల్ బి 30% గ్రోత్ కదా, 130, రైట్. అయితే ఇప్పుడు ఏమైందంటే ఇఫ్ ద కాస్ట్ గోస్ అప్ బై 30%, కాస్ట్ ప్రైస్ 30% పెరిగిందనుకో, వాట్ ఇట్ విల్ బి 130. వాడు ఏం చేసేటప్పుడు ద మ్యానుఫ్యాక్చరర్ రైజెస్ ద సెల్లింగ్ ప్రైస్ బై 70%. సో సెల్లింగ్ ప్రైస్ని 70% రైజ్ చేశాడంట. దీన్ని 70% రైజ్ చేస్తే వాట్ వుడ్ బి హిజ్ ప్రాఫిట్ పర్సెంట్. చూడండి, లెక్క ఏం చేయకరు, ప్రాబ్లమ్ ఈ డిడ్ నాట్ డూ. ఎందుకంటే ఇది 70% ఇంక్రీజ్ చేశాడు, సరే అది కూడా చేయక్కర్లా. ఇదంతా 130 కదా, కాస్ట్ ప్రైస్ అంతా 130 కదా, ఈ రెండు ఈక్వల్ కదండి. అంటే దీని మీద 70% అయితే దీని మీద కూడా 70% కదండి. ఇక్కడ 70% అయితే దీని మీద కూడా రెండు ఈక్వల్ కాబట్టి, అంటే కాస్ట్ ప్రైస్ మీద ఎంత ఇంక్రీజ్ అయింది, 70%. సో దాని ప్రాఫిట్ ఎంతని అర్థం, 70%. మామూలుగా ఏది చేసుకోవాలి, ఇక్కడేం అక్కర్లా, ఈ రెండు లక్కీలు సేమ్ కాబట్టి. సో ఎంతంటే దానికి దీన్ని 70% ఇంక్రీజ్ చేశాడు. దిస్ విల్ ఆల్సో బీ ఇంక్రీజ్డ్ బై 70%. సో వాడి యొక్క ఇది కాస్ట్ ప్రైస్ ఇంక్రీజ్ కాబట్టి దిస్ విల్ బీ ద ప్రాఫిట్ పర్సెంట్. ఓకే, ప్లీజ్.